బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా స్టార్ట్ అయిన మొదటి వారం ముగిసేలోపే విమర్శలు మొదలయ్యాయి. ఈసారి బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో కామనర్స్ ను సెలెక్ట్ చేసిన విధానం అనేక సందేహాలను తావిస్తోంది. మొదట 13 మందిని ఫైనల్ చేసి ఆడియన్స్ ఓటింగ్ తో ముగ్గురు జడ్జిల ఎంపికతో మరో ముగ్గురిని హౌస్ లోకి పంపించగా, వీళ్ళే ఇప్పుడు ఓనర్ సెలబ్రిటీస్ అయితే టెనెంట్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఓనర్స్ వర్స్ టెండెంట్స్ టాస్క్లు జరుగుతున్నా అసలైన కంటెంట్ మాత్రం కనిపించట్లేదు. ప్రస్తుతానికి ఎక్కువ మంది కామనర్స్ నటన ప్రమాణాలపై, మనస్తత్వాలపైన ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాస్ మ్యాన్ హరీష్ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. నాగార్జున కూడా ఈ విషయాన్ని శనివారం ఎపిసోడ్ లో తెగ చెప్పారు. మనీష్, శ్రీజ, ప్రియా వంటి వాళ్లలోనూ అగ్ని పరీక్షలో కనిపించిన ఫైర్ హౌస్ లో కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్, పడాలా లాంటి కంటెస్టెంట్లు అసలు గేమ్ కి ఎందుకు వచ్చారో కూడా స్పష్టంగా అనిపించడం లేదు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే భరణి, తనుజ లాంటి సీరియల్ యాక్టర్స్, రీతూ చౌదరి, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా స్టైనీ ఇలా చాలా మంది ఉన్నా ఎవరి నుంచి స్ట్రాంగ్ ప్రెజెన్స్ లేదు. సంజన గట్టిగా అరవడం తప్ప ఇంకేమీ లేదు. కంటెంట్ పేరుతో నెగటివిటీ పెరుగుతూ ఉండటం, ఎటు తేలని గేమ్ ప్లే అసలే బిగ్ బాస్ పై ఉన్న నెగటివ్ పర్ఫార్మెన్స్ ను ఇంకా బలపరుస్తోంది. అభిజిత్, బిందు మాధవి, నవదీప్, శ్రీముఖి లాంటి వారు జడ్జిలుగా ఎంపిక చేసిన ఈ కంటెస్టెంట్లు అసలే పెద్దగా గేమ్ ఆడట్లేదు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ రాంగ్ సెలక్షన్ కి బాధ్యత ఎవరిది? జడ్జిలా లేక బిగ్ బాస్ టీమా? మొదటి వారమే విసుగు తెప్పిస్తే మరో 100 రోజులు ఈ షోలో ఎలా నడుస్తుందో చూడాలి. ఇది కేవలం స్టార్ట్ మాత్రమే, కానీ మొదటి ఇంప్రెషన్ నే బిగ్ బాస్ 9 వదులుకుంటుందా? ప్రేక్షకులు ఇంకా ఓ ఛాన్స్ ఇస్తారా? చూడాలి.